అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి చెందారు. రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ అదుపు తప్పడంతో బోల్తా పడింది. స్పాట్లో 7 చనిపోగా 2 రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయారు. లారీ కింద చిక్కుకున్న కూలీలను జేసీబీ సహాయంతో బయటకు తీసి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామం నుంచి మామిడికాయల లోడ్తో కోడూరు మార్కెట్ యార్డుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీలో మామిడికాయలతో పాటు 19 మంది కూలీలు, 2 చిన్నపిల్లలు సహా మొత్తం 21 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్పాట్లోని 7 మృతి చెందారు. లారీ కింద చిక్కుకుపోయిన 10 మంది కూలీలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది కూలీలు మృతి చెందారు. రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ అదుపు తప్పడంతో బోల్తా పడింది. స్పాట్లో 7 చనిపోగా 2 రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయారు. లారీ కింద చిక్కుకున్న కూలీలను జేసీబీ సహాయంతో బయటకు తీసి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాజంపేట మండలం ఇసుకపల్లి గ్రామం నుంచి మామిడికాయల లోడ్తో కోడూరు మార్కెట్ యార్డుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీలో మామిడికాయలతో పాటు 19 మంది కూలీలు, 2 చిన్నపిల్లలు సహా మొత్తం 21 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో స్పాట్లోని 7 మృతి చెందారు. లారీ కింద చిక్కుకుపోయిన 10 మంది కూలీలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. ఇక క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని ఆఫీసర్స్ ని ఆదేశించారు మంత్రి.